శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేశారు. డర్గయా మోదీ భయపడ్డాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మోదీ భయపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై ప్రధాని మోదీ ప్రకటనని ఆయన ఎద్దేవా చేస్తూ నటుడు ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు. డర్గయా యువత చేసిన ఉద్యమం అధికార పక్షంలో భయాన్ని తీసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. తర్వాత కొందరు సమర్థిస్తుంటే సర్లేండి, అది మామూలే కదా. మోదీ భయపడ్డాం మనం చూసాం ఎక్కడైనా. ఇప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు మోదీని, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక ప్లాన్ వేశారంటే మీకు ఎలా కనిపిస్తుంది అంటే పాపం మోదీ ఏమీ చేయట్లేదు, చేతకాని వాళ్ళ కనిపిస్తారు. కానీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మిమ్మల్ని ఎలా లేపాలో ఆయనకు తెలుసు. ఇవాళ పాస్పోర్ట్లు సీజ్ చేస్తూ ఉన్నారు, గుర్తుందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ప్రకాష్ రాజ్ గారికి, ది గ్రేట్ ప్రకాష్ రాజ్కి జస్ట్ ఆస్కింగ్, ప్రకాష్ రాజ్ అసలు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లీకేజ్కి ఎవరు బాధ్యులు? ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ గురించి ఎవడైనా మాట్లాడా? కోచింగ్ సెంటర్స్ నడిపే వాడిని ఎవడైనా అరెస్ట్ చేయమని అడిగాడా? ఇప్పుడు డబ్బులు తీసుకుని ఎవడో ఒక ప్రొఫెసరో ఇద్దరు ప్రొఫెసర్లు పేపర్ లీక్ చేస్తే, లీక్ చేసిన వాడు తీసుకున్నవాడు వాళ్ళని కదా అరెస్ట్ చేయాలి ఫస్ట్. చేయాలక్కర్లేదా? మీరు అది అడిగారా? ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు చేయాలి? మామూలుగా అడుగుతున్నా. అంటే నాకు కూడా అంత అవగాహన లేదు. వీళ్ళు చాలా మేధావులు కదా, మనకి మేధావి అనే పదం మనకు తెలియదు. మనం మామూలుగా ఏదో చదువుకున్నాం యూనివర్సిటీస్లో, అంతే. అంటే నేను అనేది ఏంటంటే, మనం ఒక ప్రశ్న వేసేటప్పుడు మీరు ఫస్ట్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఒకడు దొంగతనం చేశాడండి, చేసినప్పుడు ఏం చేస్తారు? ఎవరింట్లో చేశాడు, ఏం దొంగతనం చేశాడు అని వెళ్ళి కనుక్కుని ఆ దొంగను పట్టుకుంటున్నారా? లేదు, కాదు దొంగను కాదు పట్టుకోవడం, ఆ ఇంటి యజమాని అరెస్ట్ చేయమని అడుగుతారా మీరు? ఎందుకు ఆయన డబ్బులు ఎందుకు పెట్టుకున్నాడు, బంగారం ఎందుకు పెట్టుకున్నాడు అని అడుగుతారా? నాకు తెలియదు, అంటే అడుగుతున్నా ఇవన్నీ. బికాజ్ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ అసలు ఎక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగిన వాళ్ళని పట్టుకున్నారా? ఈ కోచింగ్ సెంటర్స్ అన్నింటి మీద అసలు ఈ విద్యార్థులు వెళ్ళి వాళ్ళని నిలదీయాలి కదా. ఇవాళ మీరు ఆర్మీ మీద, అక్కడ వచ్చిన వాళ్ళ మీద మీరు దాడులు చేస్తూ ఉంటే, మీరు పెప్పర్ స్ప్రే చేస్తూ ఉంటే యూఆర్ ఎంజాయింగ్. వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు వీళ్ళందరూ. చాలా అంటే వీళ్ళందరూ ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నారంటే వాళ్ళు ఉండబట్టేగా. ఇప్పుడు పెహల్గాం జరిగిందండి, వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించలేదు, మీకు గుర్తుంటే. స్పందించారు కానీ ఏ విషయం మాట్లాడలేదు. నువ్వు హిందువా కాదా, నీ ప్యాంటు విప్పి చూసి అడిగాడు, చంపాడు అనే విషయం చెప్పలే ఆయన పాపం. మీకు అర్థమైందా? ఎందుకంటే పాపం ముస్లిమ్స్ని సమర్థిస్తాడు కదా. మీకు అర్థమైందా? నేను అడుగుతున్నది అది. మరి అక్కడ పెహల్గాం ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ మన వాళ్ళు వెళ్ళి ఒక్క సివిలియన్ని చంపారా? మీకు అది కూడా తప్పే. అక్కడికి వెళ్ళి చంపకూడదు, మన ఆర్మీ వెళ్ళకూడదు. వాళ్ళు వచ్చి మన చంపేసినా పర్వాలే. వీళ్ళు అలాంటి మేధావులు వీళ్ళు. కాబట్టి ప్రకాష్ రాజ్ మోదీ భయపడ్డం ఏంటి, నువ్వు భయపడుతున్నావు. నీకు ఒక్కసారి భయం అనేది చూపించారనుకో, నిన్ను అరెస్ట్ చేశారనుకో, అప్పుడు నీ కళ్ళల్లో భయం అనేది తెలుస్తుంది. వస్తుంది, ఆ రోజు వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.